హాయ్ హలో నమస్తే నేను మీ చార్మి నేనైతే ఈరోజు ఈసీఎల్ సరౌండింగ్స్ దగ్గర ఉన్న పీకాక అవెన్యూ వెంచర్ దగ్గర అయితే ఉన్నానన్నమాట. ఈ వెంచర్ స్పెషాలిటీ ఏంటి అంటే మన చుట్టుప్రక్కల ప్రాంతం చూసుకుంటే ఇప్పటికే ఈసీఎల్ అనేది చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. మరి ఈ టైంలో ఈసీఎల్లో ఇన్వెస్ట్ చేస్తే రేపటి భావితరాలందరికీ కూడా ఇది వన్ స్టాప్ డెస్టినీ అవుతుంది. అయితే ఈ ప్లాట్కి సంబంధించి ఈ వెంచర్కి సంబంధించి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? సో ఇక్కడ మనం చూసుకుంటే మన సరౌండింగ్స్ మొత్తం ఎంత ప్లెజెంట్ వెదర్ ఉంది కదా, చూసుకోవచ్చు. ఇది ఇంకా డెడ్ ఎండ్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ చాలామంది హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. లేదు మాకు ఓన్లీ ప్లాటే కావాలి అనుకుంటే ప్లాట్ కంటూ ఒక డిఫరెంట్ రేట్ ఉంటుంది. అదేవిధంగా లేదు మాకు ఒక ఇల్లు కట్టివ్వండి, మాకంటూ ఈ డిజైన్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ నాకు ఒక డూప్లెక్స్ కావాలి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా వెనకాల ఒక డూప్లెక్స్ హౌస్ ఉంది. అయితే ఈ డూప్లెక్స్ హౌస్కి సంబంధించి ఒక కస్టమర్ ఇక్కడికి వచ్చి మాకు ఒక డూప్లెక్స్ హౌస్ కావాలి అని చెప్పేసి అయితే అడగడం జరిగింది. అడిగిన వెంటనే మనకైతే ఈ వెంచర్ వాళ్ళకు ఒక డూప్లెక్స్ హౌస్ని అయితే కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేశారు. ఇంకా ఇక్కడ 17 ప్లాట్స్ అయితే ఉన్నాయి. 5000 స్క్వేర్ యార్డ్స్లలో అయితే ఈ వెంచర్ మనకుంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూసుకుంటే కూడా ప్రతి ఒక్కటి ఫుల్లీ డెవలప్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈసీఎల్ ఈ మధ్య కాలంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ది వన్ అండ్ ఓన్లీ డెస్టినీ అయిపోయింది. మరి మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? ఒకసారి మనం లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది, డూప్లెక్స్ హౌసెస్ ఎలా ఉన్నాయి ఏంటి మిగతావన్నీ కూడా లోపలికి మీకు ఇందాక చెప్పినట్టు ఒక డూప్లెక్స్ హౌస్ని అయితే చూపించబోతున్నాను అనమాట. అయితే ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి మనకి 2500 ఎస్ఎఫ్టీలో అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈసీఎల్ ప్రాంతంలో ఈ పికాక్ ఎవెన్యూలో అయితే మనం చూసుకుంటే ఇది డూప్లెక్స్ హౌస్ విత్ 3 BHK అనమాట. సో ఫస్ట్ మనమైతే ఇప్పుడు హాల్లో ఉన్నాం. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ కోసం అయితే చూస్తున్నాను అనమాట. ఇదేంటి అనుకుంటున్నారు? ఇది మనకి ఇండోర్లోనే లిఫ్ట్ అనమాట. మనకి సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది, అది కూడా నేను చూపిస్తాను. ఇది మనకి లిఫ్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అదేవిధంగా ఇటు చూసుకుంటే మనకి కిచెన్ అనమాట. కిచెన్ అనేది చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఎవరైతే బిగ్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో కిచెన్కి ఆనుకొనే మనకు ఒక డోర్, అదేవిధంగా డోర్కి ఎదురుగా మనకి ఒక పూజ గది అనమాట. కంప్లీట్గా మనకి ఈ విల్లాలో అయితే 3 BHK ఉండబోతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 1 అండ్ పైన 2 ఉన్నాయి. పైకి వెళ్ళి ఒకసారి ఇంకా 2 ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దాం. చాలా డూప్లెక్స్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇదంతా మనకి బాల్కనీ. సో ఇక్కడ మనకి ఎలా కావాలి అనుకుంటే ఇలా కూడా ఒక ఫెన్సింగ్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పిన ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి. ఇటు వచ్చేసి ఇది ఇంకో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మనం ఒక స్లైడింగ్ డోర్ కూడా పెట్టుకోవచ్చు మనకు కావాలి అనుకుంటే. ఒక్కసారి మీరు ఇటు వస్తే ఇక్కడ సీనరీ ఎంత బాగుందో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను ఇందాక చెప్పినట్టు ఇది ఇంకా ఎండ్ అనమాట మనకి. దీని తర్వాత ఇంకా మనకి ఫ్యూచర్లో అటు ఇల్లులు కట్టడానికి కూడా ఏం లేదు. దిస్ ఇస్ ద డెడ్ ఎండ్. సో మార్నింగ్ లేచిన వెంటనే మనకైతే ఒక ప్లెజెంట్ వెదర్తోనైతే మనమైతే ఉంటాం. సో దీనికి కూడా అటాచ్ వాష్రూమ్ ఉంది. సో ఓవరాల్గా మనం ఎన్నైతే బెడ్రూమ్స్ చూసామో ప్రతి ఒక్క దానికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి మనకి అటు సైడ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఇంకో హౌస్ కూడా ఉంది ఇక్కడే, ఇంకో డూప్లెక్స్ హౌస్ కూడా ఉంది. అది వెస్ట్ ఫేసింగ్. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి కూడా ఉంటున్నారు. మరి మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? తొందరగా ఇక్కడ ప్లాట్ బుక్ చేసేసుకోండి. సో ఇది చూపించాను కదా, ఇది ఇంకోటి మనకి సేమ్ ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. అండ్ సేమ్ మనకి దీనికి కూడా ఒక మనకి నార్మల్గా రెస్ట్ రూమ్ ప్రతి దానికైతే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ డూప్లెక్స్లో ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనం ఇది ఈ మధ్యకాలంలో ఈ స్లైడింగ్ డోర్స్ అనేవి వస్తున్నాయి చూసారు. అందుకే క్లాజెట్ అంతా కూడా మనం ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చు. ఒక మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే ఇది ఉంటుంది. సో కింద ఒకటి గెస్ట్ రూమ్ అండ్ పైన 2 మాస్టర్ బెడ్రూమ్స్ అనమాట.
సో ఇది ఈ ఫ్లాట్కి సంబంధించింది. సో మనకి ఓవరాల్గా చూసుకుంటే ఎటువైపు చూసుకున్నా కూడా ఇది ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను. ఎందుకంటే ఈసీఎల్ అనేది చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు టెర్రస్ పైన ఉన్నా అనమాట, అటు మొత్తం మనకి ఫుల్ ఆన్ బాల్కనీ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇదంతా హోమ్ థియేటర్ లాగా సెటప్ చేసుకోవచ్చు మనం. సో ఓవరాల్ ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇక్కడ మనం నార్మల్గా కూడా పిల్లలందరితో కలిసి హోమ్ థియేటర్ లాగా కూడా అరేంజ్ చేసేసుకొని ఫుల్లీగా ఎంజాయ్ చేయొచ్చు. లిఫ్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ టాప్ ఫ్లోర్ వరకు అయితే వచ్చిందనమాట. ఇది ఏదైతే స్పేస్ మనకు ఉందో ఇదంతా కూడా మనకి ఇక్కడ లిఫ్ట్ వచ్చేస్తుంది. సో లిఫ్ట్ రావడం వల్ల ఏంటి అంటే, ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నా లేకుంటే మనకి చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా మ్యాక్స్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళని చూసుకోవడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో లిఫ్ట్ ఉందనుకోండి, సో పైకి కిందికి వాళ్ళు అలా మాత్రం తిరిగేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ హోమ్ థియేటర్ అని చెప్పాను కదా, నాకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి బయట వ్యూ అనేది కూడా చాలా మంచిగా ఉంది. అండ్ ఈ స్పేస్ ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఇక్కడ మనకి ఇంకొక వాష్రూమ్ అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో టోటల్గా ఈ డూప్లెక్స్లో మనకి టోటల్ 4 వాష్రూమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కింద అండ్ సెకండ్ ఫ్లోర్లో 2 బాత్రూమ్స్ అండ్ అదేవిధంగా ఇప్పుడు టాప్ ఫ్లోర్లో కూడా ఇక్కడే ఉన్నప్పుడు మనం వాష్రూమ్ వెళ్ళాలి, సినిమా చూస్తున్నప్పుడు అలాగే వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడే కూడా ఉంది. సో చూసారు కదా, ఇంత మంచి వెంచర్ మనకి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ కూడా ఉంది, నార్త్ ఫేసింగ్ కూడా ఉంది. మనం ఇక్కడ ఏది కావాలనుకుంటే అది మనకి ఇక్కడైతే కంప్లీట్గా అవైలబుల్లో ఉంది. ఇది మనకి ఈసీఎల్ సరౌండింగ్స్లో అయితే ఉంది. దగ్గరలో మనకి మెట్రో స్టేషన్స్, అదేవిధంగా ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. బస్ స్టాండ్స్, ఇంకా స్కూల్స్, కాలేజెస్, ప్రతి ఒక్కటి యు నేమ్ ఇట్ యుల్ హ్యావ్ ఇట్. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చాలా మట్టుకు ఈసీఎల్ సైడ్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి కీసరగుట్ట ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సరౌండింగ్స్లో ఉంటాయి. మరి ఇలాంటి మంచి వెంచర్ ఉన్నప్పుడు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు ధరలు చూసుకుంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత మనం ఏ ప్రాంతంలో ఏది కొనాలి అనుకున్నా కూడా చాలా అంటే చాలా కష్టంగా మారుతుంది. మరి ఇప్పుడు ఇంత మంచి వెంచర్ ఉన్నప్పుడు ఇది మొత్తం మనకి 5000 స్క్వేర్ యార్డ్స్లలో అయితే ఉంది. మరి ఈ వెంచర్కి సంబంధించి మిగతా డీటెయిల్స్ మీకు ఏవి కావాలనుకున్నా, లేదు మాకు ఆల్రెడీ ఒక దగ్గర ప్లాట్ ఉంది, మరి నాకు ఇక్కడ ప్లాట్ ఒకటే తీసుకుంటాం అంటే ప్లాట్ కూడా ఇస్తారు, లేదు మాకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వండి అంటే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు, లేదు మాకు ఎలాంటి ప్లాన్స్ లేవు మీరే ఒక మోడల్ని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. ఇంకా ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఇంకేంటి. అండ్ మనకి ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఉంది అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ ప్రతి ఒక్కటి కూడా 24/7 అయితే ఉంటుంది. అండ్ నాకు 30 ఫీట్ అదేవిధంగా 40 ఫీట్ రోడ్ కూడా ఉంది. మరి ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే పికాక్ అవెన్యూ వెంచర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. పికాక్ అవెన్యూ వెంచర్ గురించి చెప్పేందుకు ప్రస్తుతం మనతో పాటు శివకాంత్ గారు అయితే ఉన్నారు. సార్ మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో సార్, ఈ వెంచర్ చూస్తుంటే ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్గా అనిపిస్తుంది. మరి అసలు ఈ వెంచర్ స్పెషాలిటీ ఏంటి? అసలు ఈ వెంచర్ సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయి మనకి? ఈ వెంచర్ వచ్చేసి మీకు 1 ఎకర్ 10 గుంటాస్లో ఉంది. టోటల్ 5000 స్క్వేర్ యార్డ్స్లో ఒక క్లబ్ హౌస్ ఇచ్చాము, పార్క్ ఉంటుంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది. తర్వాత ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ ప్లాట్స్లలో కూడా మీకు 150 స్క్వేర్ యార్డ్స్ నుండి 286 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ ఉన్నాయి. అందులో నార్త్లో మంచి 286 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉంది. నార్త్లో ఒక 286లో చాలా మంచి విల్లా మోడల్ హౌస్ కట్టవచ్చు. ఈ ఇప్పుడు మీరు చూసిన ఇంతకుముందు మీరు చూపించిన ఏదైతే విల్లా ఉందో అది 150 స్క్వేర్ యార్డ్స్లో ఫస్ట్ సెకండ్ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ లో మనం కట్టాము. మొత్తం 2500 సెఫ్టీ కట్టాము. ఆ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి చాలా బాగా వస్తుంది. సేమ్ ప్లాట్స్ ఇటు పక్క ఉన్నాయి. ఇక్కడ ఇది వెస్ట్ ఫేసింగ్, తర్వాత నార్త్ ఫేసింగ్ అటువైపు వస్తుంది. ఓకే. సో సార్, ఇప్పుడు ఈ సరౌండింగ్స్ చూసుకుంటే మనకి ఈసీఎల్ చాలా దగ్గరగా ఉంది. అండ్ ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చూసుకుంటే అన్ని దగ్గరగా అనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనకి మెట్రో కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక 20 minutes డ్రైవ్ లోనే ఉంది నిజానికి. మరి ఇంత మంచి లొకాలిటీలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఇది గ్రోయింగ్, అంటే ఈ కాలనీ పరంగా గ్రోయింగ్, ఈ ఏరియా పరంగా గ్రోయింగ్. మీకు ఈసీఎల్ నుండి నాగారం రాంపల్లి క్రాస్ రోడ్ వరకు మంచి రోడ్డు ఉంది. సేమ్ ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే నాగారం నుండి టువర్డ్స్ గట్కేశ్వర్ వరకు 100 ఫీట్ రోడ్ చేస్తున్నారు. సో ఆ రోడ్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. బై ద టైం మేబీ ఈ ఇయర్ ఎండ్ వరకు మొత్తం ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయి రోడ్లన్నీ రేడియల్ రోడ్ అయ్యి ఉంటాయి. మీకు ఇంకా స్కూల్స్ అడిగారు కదా, చుట్టుపక్కల ప్రాంతంలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మీకు రెకల్ ఫోర్డ్ ఉంది, మీకు ఇటు సైడ్ వెళ్తే మీకు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, లీడ్ ఇండియాస్ భారతరత్నాస్ ఉంది, గురుకుల్ నారాయణ స్కూల్ ఉంది, సెయింట్ మేరీస్ అని ఇంకో సెయింట్ మేరీస్, తర్వాత సెయింట్ మార్టిన్స్, ఈ 2 స్కూల్స్ కూడా ఇదే ఏరియాలో ఉన్నాయి. పిల్లల చదువు విషయంలో ఈ ఏరియాలో ఎటువంటి ప్రాబ్లం లేదు.
స్కూల్ బస్ వస్తుంది, పిల్లల్ని తీసుకెళ్తారు, వాళ్ళు హాయిగా చదువుకుంటారు. ఈవెన్ వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు అసలు ఈసీఎల్ ప్రాంతం అనేది ఒకప్పుడు, ఒక ఎగ్జాంపుల్ మనం 2 years బ్యాక్ చూసుకుంటే ఈసీఎల్ చూద్దాంలే, ఒకప్పుడు కేపీహెచ్పిని అలా అనేవాళ్ళు. నిజం చెప్పాలంటే కుక్కట్పల్లి కదా, ఇప్పుడు చూసుకుంటే కుక్కట్పల్లి అమ్మో అక్కడ అన్న ఫీలింగ్. ఈసీఎల్ అదే స్టేజ్కి వచ్చింది. సో ఇక్కడ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? ప్లాట్ పైన ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాలో అంటే స్క్వేర్ యార్డ్స్ పరంగా మాట్లాడితే మీకు 5 figures దాటిపోయాయి. ఎప్పుడో ఈ ఏరియాలో అలా లేదు, దాటడానికి రెడీగా ఉంది. Yes. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి అలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. మా ఏరియాలో తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా ఎన్ని ప్లాట్స్ మిగిలి ఉన్నాయి సార్ ప్రెసెంట్? ఇది టోటల్ మీకు 17 ప్లాట్స్ ఉన్నాయి. ఈ 17 ప్లాట్స్ లో మీకు ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్, నార్త్ ఈ 3 ఫేసింగ్ ఉన్నాయి. అందులో కూడా ప్లాట్ సైజ్ మంచిగా, మీరు అది విల్లా చూస్తుంటే మీకు తెలిసిపోతుంది. ప్లాట్ కరెక్ట్ గా సైజ్ గా ఉంటుంది. 150 అంటే రోడ్ ఫేసింగ్ కరెక్ట్ గా వచ్చిన ఫ్లాట్ మీకు మంచిగా ఉంటది ఇల్లు కడితే. సో అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 30 and 40 feet రోడ్ కూడా మనకు ఉంది కాబట్టి సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. వెహికల్స్ ఏదైనా పెద్ద వెహికల్స్ ఉన్నా కూడా ఏమి ప్రాబ్లం ఉండదు. ఈవెన్ మనం కట్టిన తర్వాత కూడా లోపల పార్కింగ్ ఇస్తున్నాము. వాళ్ళకి ఎక్కువ వెహికల్స్ ఉంటే బయట పెట్టుకోవచ్చు, స్పేషియస్ గా ఉంటుంది. ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ గా ఉన్నాయి అని చెప్పేసి విన్నాను. దాని గురించి ఏం చెప్తారు? ఈ వెంచర్ లో సీసీ రోడ్స్ వేసాము, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది, మీకు ఎక్కడెక్కడ పిట్స్ ఇచ్చాము, మీకు రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్. ఓకే, మీకు 40 feet రోడ్ మెయిన్ రోడ్ అప్రోచ్ ఇచ్చాము, 30 feet రోడ్ ఇంటర్నల్ రోడ్స్ చేసాము. సో కాలనీ పరంగా చాలా బాగా వస్తుంది. మీరు ఇంకా చూస్తే చాలా వెదర్ పరంగా చూస్తే చాలా బ్రీజ్ గా చల్లగా ఉంటుంది. నేను ఇందాక చూపించిన వెంచర్ లో కూడా అక్కడ ఒక చిన్న స్లైడింగ్ డోర్ పెట్టేస్తే అసలు మార్నింగ్ లేచిన వెంటనే సన్ డైరెక్ట్ గా అండ్ అదే విధంగా ఈ ఏరియాలో మనకి ఫ్రెష్ నేచర్ కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ ఒకరు ఆల్రెడీ స్టే చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇదే కదా సార్? వీళ్ళకు ప్లాట్ తీసుకున్నారు, ప్లాట్ లోనే మేమే హౌస్ కట్టేసి ఇచ్చాము వాళ్ళకు. అంటే సింగిల్ హౌస్ చాలు అన్నారు, అందుకనే మీకు డూప్లెక్స్ మోడల్ కాకుండా ఇండిపెండెంట్ హౌస్ లాగా కట్టించాము. సో ఇండిపెండెంట్ హౌస్ వీళ్ళు ఆల్రెడీ వచ్చి మూవ్ అయిన ఉంటున్నారు. సో వాళ్ళు బాగా అంటే వాళ్ళు నచ్చి తీసుకున్నారు. అందుకనే ఆబ్వియస్లీ ఇంత మంచి లొకేషన్ లో, ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఉన్న తర్వాత ఎవరు వద్దు అనుకుంటారు సార్? ఎవరికైనా హౌస్ కావాలి అనుకుంటే ఇలా కట్టుకోవాలనే మోడల్లో కట్టించాము. సార్ ఇందాక నేను ఈ వెంచర్ మొత్తం చూపించినప్పుడు ఈ డూప్లెక్స్ హౌసెస్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా వావ్ అనే విధంగా ఉన్నాయి నిజం చెప్పాలంటే. మరి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? వీడియో చూసే వాళ్ళకి మీకు ప్లాట్ కావాలి అనుకుంటే నా దగ్గర ప్లాట్ ఉంది, ప్లాట్ మీకు ఇస్తాను, మీరు తీసుకోవచ్చు. మీరు దాన్ని ప్లాట్ ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు. లేదు మీకు ఇప్పుడు ఇల్లు కోసం చూస్తున్నారు అనుకోండి, ఒక మంచి కాలనీలో, డెవలప్ అవుతున్న కాలనీలో, గేటెడ్ కమ్యూనిటీలో కావాలి అనుకుంటే మీకు అందులో ఇల్లు కావాలంటే మీరు ప్లాట్ తీసుకోండి, నేను ఇల్లు కట్టిస్తాను. లేదు సార్ ఇల్లు మీరే కట్టించండి అంటే నేను ఇల్లు కట్టి రెడీ పెడతాను, మీరు వచ్చి దాన్ని తీసుకుంటే సరిపోతుంది. మీరు డూప్లెక్స్ మోడల్లో కావాలి, విల్లా మోడల్లో కావాలి, ఇంక్లూడింగ్ మీకు లిఫ్ట్ ఉండాలి, హోమ్ థియేటర్ ఉండాలనుకుంటే దాన్ని కూడా నేను సేమ్ అదే మోడల్లో మీకు విల్లా కట్టిస్తాను. సైజు పెద్దగా ఉన్న ప్లాట్ ఉంది కాబట్టి కొంచెం స్పేషియస్గా వదిలిపెట్టి ఇల్లు చిన్నగా ఉన్నా పర్వాలేదు, కొంచెం లాన్ లాగా పెంచుకుందాం అనుకుంటే ఆ మోడల్లో కూడా కట్టడానికి ఒక ప్లాట్ ఉంది. అందులో అసలు చాలా బాగా వస్తుంది. అదే మనం ఇందాక సార్ చెప్పినట్టు 150 నుంచి 286 square yards వరకు అయితే మనకి ఇక్కడ ఒక్కొక్క ప్లాట్ అయితే ఉంది. ఇందాక నేను ఒకటి డూప్లెక్స్ హౌస్ చూపించాను కదా, అది వచ్చేసి మనకి 150లో ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అంటే ఈ మోడల్ కావాలి, లేకపోతే ఎవరి దగ్గర డిజైన్ ఉంటే ఆ డిజైన్ ఎగ్జాక్ట్ గా దింపేస్తారు, డెఫినెట్ గా చేసిస్తారు. అక్కడ ప్రొవిజన్ ఉంది కదా, ల్యాండ్ ఉంది, ల్యాండ్ లో మీకు నచ్చినట్టుగా ఎక్కడ ఏ స్పేస్ కావాలో చెప్పండి, యాజ్ పర్ వాస్తు ఉంటే మనం సేమ్ మీరు ఇచ్చిన ప్లాన్ లోనే వర్కౌట్ చేసి కట్టిద్దాం. మంచి ఎలివేషన్ తో చేసిద్దాం. మీకు ఒక మోడర్న్ హౌస్ లగ్జరియస్ గా కావాలి అంటే సేమ్ కూడా కట్టిద్దాం. మీరు చూసారు కదా ఈ వెంచర్ లో టోటల్ 17 ప్లాట్స్ ఉన్నాయి. అందులో ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయి. మీకు ఏదైనా ప్లాట్ నచ్చి లొకేషన్ నచ్చింది అనుకోండి, నేను అందులో మీకు డూప్లెక్స్ హౌస్ కావాలంటే డూప్లెక్స్ హౌస్, లేదు విల్లా మోడల్లో నేను చూసిన మోడల్లో నాకు విల్లా సేమ్ విల్లా కావాలి అనుకుంటే ఈస్ట్ ఫేసింగ్లో విల్లా, వెస్ట్ ఫేసింగ్లో విల్లా, నార్త్ ఫేసింగ్లో కూడా విల్లా చాలా బాగా వస్తుంది. నేను చెప్పాను కదా ఒక 286 square yard ప్లాట్ ఉంది ఇందులో. ఆ ప్లాట్లో మంచిగా విల్లా కట్టుకొని కొంచెం ఓపెన్ స్పేస్ కూడా వదులుకుంటే లాన్ డెవలప్ చేసుకోవచ్చు. ఆ ఇల్లు అయితే మీకు చాలా బాగా వస్తుంది. మీకు దీని కాస్ట్ పరంగా కూడా మీకు పెద్ద ఎక్స్పెన్సివ్ ఏమవుతుంది, ఎందుకంటే మనం ఎంతైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో అంతే, ప్లస్ ల్యాండ్ కాస్ట్ కూడా తీసుకుంటాం కాబట్టి దాని వరకే మీకు కాస్ట్ ఉంటుంది. ఈ 150 square yardsలో కూడా మీకు నచ్చిన బడ్జెట్లో మంచి ఇల్లు కట్టుకోవచ్చు.
మీరు చుట్టుపక్కల కాలనీస్ పరంగా చూస్తే చాలా బాగా డెవలప్ అయినాయి. నేను ఆల్రెడీ చెప్పాను, స్కూల్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ మూవ్ ఆన్ అవ్వచ్చు, మంచి ప్లీజెంట్ లొకాలిటీలో ఉంటారు. దానివల్ల మీకు చాలా బాగా అనిపిస్తుంది. శివకాంత్ గారు, ఆ, మనం ఇక్కడ చూసుకుంటే అంటే 150 నుంచి 286 వరకు ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా. అయితే ఇప్పుడు సపోజ్ నాకు ఒక డూప్లెక్స్ హౌస్ కావాలి, లేదా ఇంకో కస్టమర్ వస్తారు, ఆయనకు ఓన్లీ ప్లాటే కావాలి, అలా మీరు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి అన్ని డిజైన్ చేసిస్తారు? మీకు ఒకవేళ ప్లాట్ అడిగారు కదా, నేను ముందు చెప్పినట్టుగా మీకు ఒకవేళ ప్లాటే నచ్చింది అనుకోండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ లో మీకు ఏ ప్లాట్ కావాలనుకున్నా ఇక్కడ సైజెస్ ఉన్నాయి కాబట్టి 150 నుండి 286 ఉంది. సో మీకు అందులో ఏ ప్లాట్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేస్తాను, కొన్ని రోజుల తర్వాత నేను చూద్దాము, పిల్లలు పెద్దగైనాక కట్టుకుందాము, లేదు నేను హైదరాబాద్కి మూవ్ అవుతున్నప్పుడు కట్టుకుందాం అనుకుంటే అప్పుడు మీరు కట్టేయాలనుకుంటే నేనే కట్టేసిస్తాను. లేదు నేను ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నానంటే సేమ్ ప్లాట్లో మీకు నచ్చిన ప్లాన్తో, లేదు మా దగ్గర ఉన్న ప్లాన్తో అన్ని వాస్తు ప్రకారం చూసి నేను మీకు కట్టిస్తాను. లేదు సార్ నాకు కొంచెం లగ్జరియస్గా కావాలి, డూప్లెక్స్ మోడల్లో కావాలి, విత్ హోమ్ థియేటర్ ఉండాలి అనుకున్నారు అనుకోండి, సేమ్ మీరు మార్నింగ్ చూపించినట్టుగా ఆ హోమ్ థియేటర్ ఉన్న హౌస్ని సేమ్ కట్టుకోవచ్చు. అందులో ప్లాన్లో ఏదైనా చేంజెస్ కావాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 286 స్క్వేర్ యార్డ్ చెప్పారు కదా, ఈ 286లో కొంచెం ఇల్లు కట్టుకొని మిగతాదంతా ఓపెన్ స్పేస్ గా గార్డెనింగ్ లాగా పెంచుకుంటే అసలు మీ డ్రీమ్ హోమ్ ఏదైతే అనుకుంటున్నారో ఆ డ్రీమ్ హోమ్ కట్టుకోవచ్చు. ఓకే సార్, ఓవరాల్ గా చూసుకుంటే మనకి 5000 స్క్వేర్ యార్డ్స్ లలో ఉంది కాబట్టి ఎవరైతే ప్లాన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? సేమ్ మీకు హౌస్ లేదు ప్లాట్, డూప్లెక్స్ విల్లా, లేదు మంచి డ్రీమ్ హోమ్ ఏదైతే కావాలనుకుంటున్నారో ఇక్కడ మీరు చేసుకోవచ్చు. కాలనీ అంతా వెల్ డెవలప్డ్, మేమే రోడ్స్ వేసాము, డ్రైనేజ్ ఉంది, స్ట్రీట్ లైట్ ఉంది. ఇక్కడ మీరు వచ్చి పీస్ఫుల్గా చేసుకోవచ్చు. మీరు ఇంకా లగ్జరీస్గా కట్టుకోవాలనుకుంటే మీకు ఏదైనా డిజైన్స్ ఉంటే మంచి ఇంటీరియర్స్తో చేసుకోవచ్చు. మీరు ఏదో ఇన్వెస్ట్ చేసి పెట్టుకుందాం ప్లాట్ అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవచ్చు. లేదు పిల్లలు వాళ్ళ కోసము మేము రేపొద్దున వచ్చి ఉండడానికి కావాలనుకుంటే మీరు అప్పుడే కట్టుకోండి, ప్లాట్ ఇప్పుడు తీసి పెట్టుకోవచ్చు. సో మనం అయితే ఈరోజు పికాక్ అవెన్యూ వెంచర్ దగ్గర ఉన్నాం కదా. అయితే ఇక్కడ మనకి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 250 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే మనకి ప్లాట్స్ అండ్ అదేవిధంగా మనకి ఇల్లులు కావాలంటే మనకు ఒక డిజైన్ ఉంది, ఒక డ్రీమ్ హౌస్ ఉంది, ఎగ్జాక్ట్గా నాకు ఇదే ఇల్లు కావాలనుకుంటే ఎగ్జాక్ట్గా దింపేస్తారు. లేదు మేము ఒక ప్లాట్ కొనేసుకొని ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తున్నాం అనుకుంటే అలా కూడా అవైలబుల్లో ఉంది. లేదు నాకు ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే అది కూడా ఉంది. అయితే మరి ఇక్కడ ఈసీఎల్ ప్రాంతంలో చుట్టుప్రక్కల అన్నీ చూసుకుంటే అరే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా లేదా అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళందరికీ ఇది వన్ స్టాప్ డెస్టినీ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సెయింట్ మేరీస్, విజ్ఞాన్ హై స్కూల్, అదేవిధంగా ఇంకొక 5 to 6 మంచి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ కాలేజెస్ చూసుకుంటే మనకి ప్రతి ఒక్కటి కూడా వెల్ సెటిల్డ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ కూడా చిన్నపిల్లలకి ఎలాంటి డోకా లేకుండా ఇక్కడికి మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఓవరాల్గా 4 sides మనం చూసుకుంటే మంచి ఏరియా, మెట్రో మనకి 20 minutes అవేలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అరే నా ఆఫీస్ ఏమో బంజారా హిల్స్ సైడ్ ఉంది, హైటెక్ సిటీ సైడ్ ఉంది, అమ్మ అక్కడ వరకు ఎలా వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నుంచి 20 minutes డ్రైవ్ చేసినా లేకుంటే ఇక్కడ నుంచి మనకు చిన్న ఆటో తీసుకొని అక్కడ వరకు వెళ్ళిపోయినా కూడా మనమైతే మెట్రో సర్వీస్ని అయితే పొందవచ్చు. ఇప్పుడు మనకి ఈసీఎల్ దగ్గర వరకు కూడా మెట్రో ఫెసిలిటీని తీసుకురావడానికి గవర్నమెంట్ అది శాంక్షన్ కూడా చేసింది. మరి ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీ డ్రీమ్ హౌస్ని మీరు కట్టుకోవాలి అనుకుంటున్నారా? సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేయండి.